కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డివిజన్లోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలివిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకే ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. రుణమాఫీ అట్లాగే వచ్చింది. ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరానికి 2 లక్షల మందికి అవి లేవు. విద్యా భరోసా కార్డులు లేవు. ఆటో కార్మికులకు ఇస్తారన్నది లేవు. ప్రభుత్వ కౌలుదారులకు ఇస్తారన్నది లేవు. కనీసం మీ ప్రభుత్వం యూరియా కూడా ఇవ్వడం చేత కాదు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి చూసిందా ఈ రాష్ట్రం? మళ్ళీ మొదటికి వచ్చింది పాత పాలన. మార్పు అంటే మార్పు తెచ్చి బుద్ధి తెచ్చి బాగానే చూపించారు మీరు. ఇక ప్రభుత్వాన్ని నమ్మదు, ప్రజలు నమ్మరు. మీ బొగ్గుగాని స్కామ్ బయట పెట్టినందుకు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ గారిని, చివరికి కేసీఆర్ గారు కూడా ఒక గోడలకు నోటీస్ అంటించి పిలిచినా కూడా చట్టాలు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి కేసీఆర్ గారు విచారణకు సహకరించిపోయారు. గ్రామాలను కైవసం చేసుకుందో కారు గుర్తు లేకున్నప్పటికీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కారు గుర్తు మీద జరుగుతున్నటువంటి ఎన్నిక, పట్టణ ప్రజలు జరుగుతున్నటువంటి ఎన్నిక, మేధావులు, విద్యావంతులు అనేక మంది ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటేసి కేసీఆర్ గారిని మరొకసారి 2028లో జరగబోయే ఎన్నికకు ఇది ఒక ఉపయోగకరమైన ఎన్నిక. మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం.